మీరు ఎవరికి ఇచ్చారు కంటిన్యూ చేయండి. కనపడదు దగ్గర ఇంకా చేసావుతారు ఇంకా చేసావు అమ్మాయికే ఇస్తూ పట్టుకుంటే చూడండి. జరిగేటువంటి పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, పెళ్లి రోజులు, మరి ఇటువంటి శుభ సందర్భాలు మన బంధువులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ నిర్వహించుకోవడానికి సహజంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు అందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇటువంటి వేడుకలు జరిగినప్పుడు సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బదిరులు కానీ, అంధులు కానీ, అలాగే పేద వృద్ధులు కానీ వారిని ఆదరిస్తున్నారు. మరి ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి కారుపత్తి కృష్ణమూర్తి గారు, నాగమణి దంపతుల కుమార్తె అయినటువంటి లక్ష్మీ మేఘన అమ్మాయి చిరంజీవి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం బీవీరాజు పార్క్ సమీపంలో ఉన్నటువంటి ప్రేమాలయం ఈ వద్ద ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి సౌజన్యంతో భోజనాన్ని మరియు వాళ్ళకి కావాల్సినటువంటి కాస్మెటిక్స్, సబ్బులు, అలాగే వారికి భోజనంతో పాటు ఒక దుప్పటి కూడా అందించేటువంటి కార్యక్రమం వాళ్ళ తల్లిదండ్రులు నిర్వహించడం ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం. ఇలాగా ఇటువంటి పుట్టినరోజు వేడుకలని ఇళ్లలో జరుపుకుంటాం, వాళ్ళు ఏదో పార్టీలు చేసుకుంటాం అటువంటిది కాకుండా డిఫరెంట్గా వాళ్ళ సమాజంలో అనేక మంది పేదరికంతో మగ్గుతున్నారు. ఒక పూట తిండి లేకుండా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి చాలామందికి ఉంది. వాళ్ళని ఆదరించడం వల్ల ఆ భగవంతుడి కరుణా కటాక్షాలు అటువంటి పిల్లల మీద, చిరంజీవుల మీద ఉంటుందని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ సౌజన్య సహకారం అందించి వీళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాటు చేసినటువంటి కృష్ణమూర్తి గారికి, నాగమణి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ చిరంజీవి ఆశీస్సులు అందిస్తున్నాం. ఇలా వర్షాన్ని బాగా పెట్టలేదు.